హాయ్ ఫ్రెండ్స్, గుడ్ హెల్త్ గుడ్ డైట్ లోపల మనం ఈరోజు పన్నీరు గురించి తెలుసుకుందాం. పన్నీరు పదనిసలు ఏంటి? పన్నీరు పదనిసలు అవి ఏంటి? పదనిసలు అంటే తెలుసుగా, సరిగమ పదనిస సనిదప మగరిస కదా. అలానే మరి పన్నీరు పదనిసలు అంటే ఏమిటి అంటే, మన భారతీయ వంటకాలలో పన్నీరుది ప్రత్యేకమైనటువంటి స్థానం. ఉత్తరాదినే కాకుండా దక్షిణాదిలో కూడా మనం చాలామంది మీ స్నాక్స్గా మరియు రకరకాలైన వంటకాలలో హై ప్రోటీన్ ఉన్నటువంటి పన్నీరును మనం ఈ మధ్యకాలంలో చాలా ప్రాచుర్యంలో ఉంది మిత్రం. ఎందుకంటే ఒకప్పుడేమో ఇంట్లోనే బర్రెలు ఉండేవి, పాలు పెరుగు సమృద్ధిగా తినేవాళ్ళం. ఇప్పుడు అది లేదు, మనం బయట కొనుక్కుంటున్నాం. కాబట్టి అందుకోసం దాన్ని పన్నీరు రూపంలో ఇప్పుడు మనము వంటకాలలో చేసుకోవడం జరుగుతుంది. అసలు మరి పన్నీర్ని ఎలా తయారు చేస్తారు అనే దాని గురించి తెలుసుకుందాం. మొదట ఏంటంటే పాలను విరగొట్టి దానిని పలుచని వస్త్రంలో వడగట్టి నీరంతా పిండి. విరగొట్టడం అంటే ఏంటి అనుకుంటున్నారా? ఇప్పుడు పాలు తీసుకున్నాం అనుకోండి, 1/2 లీటర్ పాలల్లో ఒక 100 ml కర్డ్ని కానీ 2 నిమ్మకాయలు కానీ పిండి బాగా మరిగించినట్టయితే పాలు విరిగిపోతాయి. ఆ విరిగిపోయినటువంటి దాన్ని ఏం చేయాలి, ఒక కాటన్ గుడ్డ లోపల మనం చక్కగా వడకట్టాలి. వడకట్టి నీరంతా పిండేసేయాలి. వేసి దానిపైన బరుగ్గా ఉండడానికి మనం ఏం చేయాలంటే, దాని మీద ఒక బరువైన గిన్నెనే కానీ మన ఇంట్లో ఏదన్నా ఇది ఉంటుంది కదా, ఏదైనా బరువుగా ఉన్న గిన్నెని పెట్టి ప్రెస్ చేయాలన్నమాట. చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అట్లా చేస్తే మనకు పన్నీరు దొరుకుతుంది. దాన్ని రకరకాల ఆకారాలలో కూడా మనం చేసుకోవచ్చు. కాకపోతే కరెక్ట్గా చతురస్రాకారంలోనూ అలా కాకుండా ఇంట్లో చేసిన అలా చేసుకోవాలంటే కూడా గుడ్డను 4 మూలలు మలిచి స్క్వేర్ రూపంలో మలిచి దాంట్లో పెట్టి మనము ప్రెస్ చేసినట్టయితే దాని మీద మనం రొట్టెలు చేసే కర్రను పీటను ఉంటుంది కదా, దాన్ని బరువుగా పెట్టి కూడా తయారు చేసుకోవచ్చు మిత్రమా. అయితే దానికి ఏంటంటే మళ్ళీ పెరుగు నిమ్మరసం వెనిగర్ను కూడా వినియోగించి కూడా మనం పాలను విరగొట్టి ఆ విధంగా మన ఇంట్లోనే మనము స్వచ్ఛమైనటువంటి పన్నీరుని తయారు చేసుకోవచ్చు. ఎందుకంటే మార్కెట్లలో రకరకాలుగా పన్నీర్ని తయారు చేస్తున్నారు. కొద్దిమంది పాలలో ఎన్నో రకాలు ఆయిల్స్ కూడా కలిపి చేస్తున్నారు, కల్తీ అని తెలుస్తుంది అనమాట. మరి నిజానికి అది అసలా నకిలీ అని మన మార్కెట్లో చాలామందిని ఎవరు ఇంట్లో చేసుకోవడం చాలా అరుదుగానే ఉంటుంది మిత్రమా. అయితే బయట నుంచి మనం తెచ్చుకుంటాం. మరి అది కరెక్ట్దా, స్వచ్ఛమైందా కాదా అని తెలుసుకోవాలంటే కూడా మనము టెస్ట్ చేసుకోవచ్చు. ఎలా చేసుకోవచ్చు అని అంటే, నీళ్ళ పరీక్ష. మనం మామూలుగా ఏం చేస్తాం, పన్నీర్ తేగానే మనం డీప్ ఫ్రిడ్జ్లోనో నార్మల్ ఫ్రిడ్జ్లోనే పెట్టి దాన్ని కట్ చేసే ముందు కూడా మనం నీళ్ళల్లో నానేస్తాం. అంటే నీటి పరీక్ష. అయితే తాజాగా అది పన్నీరును గిన్నెలోని నీటిలో వేస్తే అది అడుక్కు చేరాలి. నీళ్ళలో తేలుతుంటే మాత్రం అది సహజ సిద్ధమైన పన్నీరు కాదని తెలుసుకోవాలి. స్వచ్ఛమైన పన్నీర్ అయితే మనం నీళ్ళల్లో వేయగానే అడిక్కే ఉంటుంది, గిన్నెలో నీళ్ళు తీసుకుంటాం కానీ మునిగిపోతుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే అయోడిన్ పరీక్ష. పన్నీరును 5 నిమిషాలు నీళ్ళలో ఉడికించి చల్లారాక దానిపై అయోడిన్ చుక్కలు వేయాలి. వేస్తే నీళ్ళు రంగులోకి మారితే అందులో స్టార్చ్ ఉందని, కల్తీదైందని లెక్క. మనకు తెలుసు, మనం చదువుకున్నప్పుడు డిగ్రీలో మనం ఎందుకు కార్బోహైడ్రేట్ టెస్ట్ చేస్తాం అయోడిన్ తోటి కదా. అప్పుడు ఏం చేస్తాం, కార్బోహైడ్రేట్ అంటే మన పత్రాల మీద చేస్తాం. చేసి అందులో కార్బోహైడ్రేట్ ఉందా లేదా అని తెలుసుకుంటాం. ఇది ఫోటోసింథసిస్ క్రియలు అంటే కిరణజన్య సంయోగంలో చాలా మంది ఒకవేళ బైపీసీ చదివిన స్టూడెంట్స్ అయితే వాళ్ళకి తెలుస్తుంది మిత్రమా. ఆ విధంగా తెలుసుకో. ఒకవేళ నీళ్ళ కలర్లో మాత్రం స్టార్చ్ ఉండొద్దు కదా. ఏముండాలి, ప్రోటీన్స్ ఉండాలి, ఫ్యాట్స్ ఉండాలి, అంతే కదా ఉండాల్సింది. కానీ అది కల్తీ అని కూడా తెలుసుకోవచ్చు. ఇంకా నిమ్మరసంతో కూడా మనం పరీక్షించవచ్చు. అయితే పన్నీర్ మీద నిమ్మరసం వేస్తే అందులోంచి బుడగలుగా వస్తే అది కల్తీదని తెలుసు. పన్నీర్ మీద మనం ఒక నిమ్మకాయ, ఇది ఈజీయే. పన్నీర్ మీద నిమ్మకాయ విడితే బుడగలుగా రావద్దు, నార్మల్గా ఎప్పట్లాగా ఉంటే అది స్వచ్ఛమైందని తెలుసుకోవచ్చు. ఈ విధంగా మనము ఇంకా ఏంటంటే వేడి పరీక్ష. మామూలుగా మనం ఏం చేస్తాం, పన్నీరుని గోలియడానికో లేకపోతే ఫ్రై పాన్లో వేస్తాం కదా. ఓ బాణలిలో పన్నీరు ముక్కను వేడి చేస్తే ఎలాంటి నూనె పదార్థాలను విడుదల చేయకుండా పన్నీరు కరుగుతూ ఉంటే అది మంచిదని. కరగకుండా ఒకవేళ ఫ్రై పాన్కి అంటుకున్నట్టయితే అది కల్తీదని కూడా గుర్తించుకోదు. అంటే ఈ విధంగా మార్కెట్లో దొరికే పన్నీరును రకరకాలుగా మనం టెస్ట్ చేసుకున్న తర్వాతనే తినాలి. ఎందుకంటే
అది ఎక్కువ తింటూ ఉంటున్నాం ఈ మధ్యకాలంలో స్నాక్ రూపంలో. ఎవరైనా ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు వెజిటేరియన్స్కి కంపల్సరీ చేస్తున్నాం పన్నీర్ బిర్యానీ అని, ఇలా రకరకాలు చేసుకొని తింటున్నాం. కాబట్టి జాగ్రత్త వహించాలి. పిల్లలకు కూడా స్వచ్ఛమైన ఫుడ్ పెట్టడానికి మనం ప్రయత్నం చేయాలి మిత్రమా. అయితే ఈ పన్నీరు వంటకాలలో చాలా రకాలు. కొద్దిమంది ఏంటంటే పన్నీరు కుర్మా వేస్తాం, పన్నీరు ఆలు బఠానీ కుర్మా వేస్తాం, పన్నీరు మసాలా కర్రీ చేస్తాం, ఇంకా పన్నీరు స్నాక్ చేస్తాం, పన్నీరు మంచూరియా చేస్తాం, ఇలా పన్నీర్ 65 ఇలా రకరకాలైనటువంటివి చేస్తూ ఉంటాం. గుమగుమలు వచ్చేదానికి దాంట్లో అన్ని సాసులు కలుపుతాము, చాటు మసాలాలు కలుపుతాము, ఎన్నో రకాలుగా చేస్తూ తింటూ ఉంటాం. కరెక్టే, తినండి, కానీ అతిగా తినవద్దు, మితిమీరి తినవద్దు కదా. అతి అనేది ఏదైనా అనర్థదాయకం. మితంగానే తినడానికి ప్రయత్నించాలి. అయితే మరి పన్నీర్ వల్ల మనకి ఏమి లాభాలు అని అంటే, పన్నీర్ ఎముకల నిర్మాణంలోనూ, దంతాల ఆరోగ్యానికి, నాడీ వ్యవస్థను చక్కబరచడానికి కావలసినంత కాల్షియం మనకు లభిస్తుంది. కాబట్టి చాలా మంచిది. 50 ఏళ్ళు దాటిన వాళ్ళు తప్పకుండా వారంలో 1-2 సార్లన్నా మీరు ప్రయత్నించండి. వీలైతే మీకు అది తినబుద్ధి కాకపోతే పాలు తాగడానికి ప్రయత్నించండి, ఎక్కువ పెరుగు తినడానికి కూడా ప్రయత్నించండి. ఇక ఇది క్యాన్సర్ నివారణలో కూడా పనిచేస్తుంది. పన్నీర్లో స్మిగోలిపిడ్స్ అధిక మొత్తంలో ప్రోటీన్స్ ఉండడం వల్ల కోలన్ క్యాన్సర్ రాకుండా నివారిస్తుందని ఈ మధ్యకాలంలోనే పరిశోధకులు మనకు తెలియజేశారు మిత్రమా. ఇక బరువు తగ్గేందుకు కూడా చాలామంది ఏం చేస్తారు, కొద్దిమంది అందరు పన్నీరే తింటారు. ఏంది అంటే నేను డైట్ చేస్తున్నాను, నేను 200 గ్రామ్స్ పన్నీర్ తిన్నాను అని చెప్తూ ఉంటారు. అంటే పన్నీర్ తీసుకోవడం వల్ల కొవ్వు శరీరంలో నిల్వ కాకుండా వెంటనే జీర్ణమై తక్షణ శక్తిని కూడా విడుదల చేస్తుంది. పైగా కాస్త పన్నీర్ తినగానే కడుపు నిండిన ఫీలింగ్ వచ్చి ఆకలి కాదనమాట. కొంచెం లేట్ డైజెషన్ అవుతుంది. కాబట్టి అందుకే బరువు తగ్గాలనుకునేవారు పన్నీర్ను తప్పకుండా తింటారు. ఈ పన్నీర్లో మరి ఏముంటాయి అసలు ఇంత చెప్పుకున్నామంటే, omega-3, omega-6 అని ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. వాటి వల్ల కీళ్ళ నొప్పులతో బాధపడుతున్న వాళ్ళకి కూడా ఉపశమనం కలుగుతుంది. కాబట్టి ఈ మధ్యకాలంలో అందరికీ కూడా కీళ్ళ నొప్పులు వస్తున్నాయి, మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి, కూర్చుంటే టిక్ టిక్ అనే సౌండ్ కూడా వస్తుంది మిత్రమా. అయితే ఇవన్నీ కూడా మనం తగ్గించుకోవాలంటే కనీసం ఆహారంలో వారంలో 2 సార్లు అయినా, మినిమం 2 సార్లు అయినా తినడానికి ప్రయత్నించండి ప్రతి ఒక్కరు కూడా. ఇక చర్మ సంరక్షణ, మన చర్మాన్ని కూడా కాంతివంతంగా ఉంచుతుంది పన్నీరు. దీంట్లో ఎందుకు కాంతివంతంగా ఉంచుతుంది అంటే, సెలీనియము ఉంటుంది. కాంతివంతమైన శరీరానికి చర్మానికి సెలీనియం ఎంతో అవసరం. అయితే హిమోగ్లోబిన్ శాతం పెరగాలన్నా కూడా మనం పన్నీరు తినాల్సిందే. రోగనిరోధక వ్యవస్థ అంటే ఇవన్నిటికి కూడా మనం పన్నీరును తప్పకుండా తినాలి. కానీ మనం చాలా నెగ్లెక్ట్ చేస్తున్నాం. ఏదో ఫంక్షన్లలో తింటూ ఉంటాం. చాలామంది అబ్బో పన్నీరా అంటారు, నేను తినను అంటారు. కానీ ఖచ్చితంగా తినడానికి ప్రయత్నించండి మిత్రమా. ఇక చక్కెర వ్యాధి అంటే డయాబెటీస్ ఉన్నట్టయితే సాధారణంగా పాల ఉత్పత్తులకు దూరంగా ఉంటారు చాలామంది. అమ్మోన షుగర్ ఉంటుంది, పాలు తాగొద్దట, డాక్టర్ చెప్పాడు, అది ఇది అని అంటూ ఉంటారు. లేదు మిత్రమా, ఇందులో కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉంటాయి. కాబట్టి నిరభ్యంతరంగా ఈ పన్నీర్ని తినొచ్చు ప్రతి ఒక్కరు కూడా. అయితే పన్నీరు వల్ల మనకి ఇన్ని లాభాలు ఉన్నప్పుడు మనం దాన్ని ఎన్నో రకాలుగా కూడా చేసుకొని తినడానికి ప్రయత్నించవచ్చు. ఒకవేళ ఆయిల్స్ ఎక్కువ అవుతాయి అని అనుకుంటే పన్నీరు ముక్కలను మంచిగా కట్ చేసి పాన్లో ఉడికించి దాన్ని కూడా దాంతోపాటు టమాటాను, క్యాప్సికమ్ను వీటిని కూడా జత చేసి ఈవినింగ్ స్నాక్ లాగా కూడా తినడానికి ప్రయత్నించి, ఎక్కువ తినవద్దు. ఇంత పీసెస్ ఒక 3-4 తింటే దానికి 3 క్యాప్సికమ్, 3 టమాటోస్ తిన్నట్టయితే బాగుంటుంది. దాన్ని ఏంటంటే నార్మల్గా పచ్చి తినలేని వాళ్ళు ఉంటారు కదా, క్యాప్సికమ్ కానీ టమాటో తినకపోతే అదే ఫ్రై పాన్లో ఇది వేయించిన తర్వాత దాన్ని వేయించో లేకపోతే ఏదన్నా ఒక పుల్లకు దేనికన్నా పెట్టి వేయించుకొని కూడా తినడానికి ప్రయత్నించవచ్చు. ఇది ఏంటంటే ఒక మంచి హెల్దీ డైట్. కానీ దీని గురించి ప్రతి వాళ్ళు ఏంటంటే రకరకాలు చెప్తూ ఉంటారు. ఏంటంటే పన్నీరు అయితే ఇప్పుడు ఈ పన్నీరు ఈ విధంగా దొరుకుతుంది అనుకో, అయితే మరి తయారు చేస్తారు, చాలా రకాలుగా పన్నీర్ని తయారు చేయొచ్చు. ఎలా అంటే పన్నీర్ని ఎలా పన్నీర్ అంటేనే గేదె లేదా ఆవు పాల నుంచి తయారు చేసేదని అనుకుంటా. అయితే ఈ మధ్య వేగన్ పద్ధతిలో పన్నీర్లు వచ్చేసాయి, మనకు వింటూ ఉంటాం. లాక్టోస్ పడని వాళ్ళకి చక్కని చాయిస్ వేగన్ పన్నీర్. పైగా ఇందులో 0 కొలెస్ట్రాల్ ఉంటుంది. వేగన్ పన్నీర్ అని ఎలా ఉంటాయంటే
ఫ్లాట్ పన్నీర్ అంటే సోయా, కొబ్బరి, ఆల్మండ్స్తో కూడా ఈ పన్నీర్ని తయారు చేస్తారు. కొద్దిమందికి పాలల్లో ఉన్నది లాక్టేజ్ అనేది పడక వాళ్ళకు ఇబ్బంది అవుతుంది, చర్మ సమస్యలు ఏవో వస్తూ ఉంటాయి వాళ్ళు కూడా. ఇంకా జీడిపప్పు పన్నీర్ అంటే ఆల్మండ్, జీడిపప్పు, వాల్నట్స్ ఆయిల్లతో కూడా తయారు చేస్తారట. చూడండి, ఇక తోపు అంటే పూర్తిగా సోయాతో తయారు చేయడం వల్ల ఇందులో ప్రోటీన్ శాతం చాలా ఎక్కువ. ఇటీవల ఇళ్ళలో ఎక్కువగా ఈ పన్నీర్ను వాడుతున్నారు. ఇందులో గ్లూటెన్ ఫ్రీ, కొలెస్ట్రాల్ ఫ్రీ ఆప్షన్లు కూడా మార్కెట్లో లభిస్తున్నాయి. మనం చదువుతాం పన్నీర్ దాని మీద ఉంటుంది, ప్యాకెట్ పైన ఉంటుంది అనమాట. ఉండేసరికి అరే ఇదేందో ఉన్నట్టుందని తీసుకుంటాం. కానీ చాలామంది ఏంటంటే మామూలుగా స్వీట్ అమ్ములలో అక్కడిక్కడ, కానీ ఎక్కువ మట్టుకు ఫ్రోజన్ పన్నీర్లు అవి తినడం అంత శ్రేయస్కరం కాదేమో అని నాకు అనిపిస్తుంది. వీలున్నంత వరకు మన ఇంట్లో కూడా మనం చేసుకోవచ్చు ఓపిక ఉంటే. ఎందుకంటే ఏవైనా జబ్బులు రావద్దు, ప్యూర్గా తినాలి అనుకుంటే మట్టుగా మనం ఇంట్లో చేసుకోవచ్చు, ఏం కాదు. 1 లీటర్ పాలకు ఒక 200 ml పెరిగేసినాం అనుకో, ఇంత పన్నీర్ అవుతుంది మంచిగా. 300 grams 2 to 300 grams మధ్యలో పన్నీర్ వస్తుంది. ఒకసారి ట్రై చేసి చూద్దాం మనం అందరం. కాకపోతే పాలు చిక్కగా ఉండాలి. ఇదే అనమాట ఈ పన్నీర్ వల్ల మనందరికి కూడా. ఇదేంటంటే ఒక గుడ్ హెల్త్లో హెల్దీ డైట్ వీక్లీ 1 or 2 times తీసుకోవాలి మిత్రమా. ఆరోగ్యమే మహాభాగ్యం కదా. భగవంతుడు ఇచ్చినటువంటి ఈ ఆరోగ్యాన్ని మనం కాపాడుకొని మరి ఆ స్వామివారికి మళ్ళీ మనము అన్ని అవయవ ఆర్గన్స్ను కూడా ఆరోగ్యకరంగా ఉండి ఆ జీవితకాలాన్ని పూర్తి చేసుకొని మళ్ళీ మనం అప్పచెప్పాల్సిన బాధ్యత మనకుంది కదా. ఇది హెల్దీ డైట్ గురించి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.